ఎక్కువ. సింహం అందరి ఆహారంలో నాకు సగభాగం కావాలని ఆదేశించింది. కానీ ఏ జంతువులకి అది నచ్చకపోయినా సింహానికి ఎదురు తిరగలేక తలపించి అందరి ఆహారంలో నాకు సగభాగం కావాలని అన్నది. కానీ నక్క మాత్రం నాకు కొంచెమే దొరికిందని అబద్ధాలు చెప్తూ సింహాన్ని దగ్గర నుంచి తప్పించుకున్న మాటల్ని చెప్తూ సింహం దగ్గర నుంచి ఆహారం ఇవ్వకుండా తప్పించుకుంది. ఆ సంవత్సరంలో వానలు పడక జంతువులకు తిండి మరియు నీళ్లు దొరకలేదు, మరియు ఆహారం కూడా దొరకలేదు. అన్ని జంతువులు సింహం దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాయి. సింహం గృహ దగ్గరికి అందరినీ తీసుకువెళ్ళింది. అన్ని జంతువులు సింహంతో పాటు సింహం వెనుక వెళ్ళాయి. సింహం గృహ దగ్గరికి చేరాక సింహం కనిపించగానే ఎలుగుబంటి నమస్కారాలు పెట్టింది. ఎలుగుబంటికి చెప్పింది, ఇక్కడ అందరి ఆహారాన్ని దాపెట్టాను కదా, అందరికీ కావాల్సినంత వచ్చినప్పుడల్లా వాళ్ళ వాటాను వాళ్ళకి కొంచెం కొంచెంగా ఇస్తుండు అని చెప్పింది. అలా కానీ నక్క మాత్రం అందరి దగ్గర తిండి కోసం అడుక్కుంటుంది. ఎవరు తిండి ఇవ్వకపోవడంతో నక్క అందరి దగ్గర చెయ్యి చాచి అడిగినా ఎవ్వరూ ఇవ్వడం లేదని సింహం దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పింది. నేను అన్ని జంతువుల దగ్గర ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకున్నా, కానీ నువ్వు అతి తెలివితోనే నాకు ఆహారం దొరకలేదు అంటూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏదన్నా చెప్పినప్పుడు వింటేనే బాగుపడతావు. మోరల్ ఆఫ్ ద స్టోరీ.